2024 జూన్ నెల 16 నుండి 30 వరకు వృషభ రాశి ఫలితాలు. తులా వృషభయోర్ భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. అయితే ఈ రాశికి బాగున్న గ్రహాలు ఏంటి, బాగున్న గ్రహాలు అంటే రెండే చూసుకుందాం. రాహువు, శుక్రుడు, బుధుడు బాగున్నారు, మిగతా గ్రహాలు మాత్రం బాగాలేవు. అయితే దీని వల్ల వచ్చే మంచి ఏమిటి, మంచి గ్రహాల వల్ల వచ్చే మంచి ఏమిటి, చెడు గ్రహాల వల్ల వచ్చే చెడు ఏమిటి, ఈ రెండు కూడా చూద్దాం. ముందు ద్వాదశంలో ఉన్న కుజుడు వల్ల నష్టం, ఖర్చు ఎక్కువ. ద్వితీయంలో ఉన్నటువంటి గురువు వల్ల మనం చెప్పే మాట సక్రమంగా ఎవరికి కూడా ఉపయోగపడక నష్టం. అంటే కుజుడు వల్ల ఖర్చు బాగా వస్తుంది, గురువు వల్ల మాట కుదరదు. ఈ రెండు పూర్తిగా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత రవి వల్ల అనారోగ్యం రావడానికి బాగా అవకాశం ఉంది. తర్వాత శని వల్ల కూడా అనవసరమైన దండకి ఖర్చులు వస్తాయి. ఏమిటి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, కుజుడు వల్ల అనవసరమైన ఖర్చులు, గురువు వల్ల మాట తేడా వల్ల ఇబ్బందులు, శని వల్ల కూడా బాగా నష్టము, రవి వల్ల ఆరోగ్యం దెబ్బతీస్తుంది. ఈ 4 గ్రహాలు ఈ రకంగా ఉన్నాయి. తర్వాత బుధుడు, శుక్రుడు, రాహువు, ఈ 3 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు రాహువు, బుధుడు, శుక్రుడు. ఈ 3 ఇప్పుడు కొన్ని గ్రహాల వల్ల నష్టం చెప్పాను. ఏమిటి, కుజుడు వల్ల ఖర్చు, అనవసరమైన ఖర్చు, గురువు వల్ల మాట తగాదా, శని వల్ల కూడా అనవసరమైన ఖర్చులు, ఏదైనా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. కేతు వల్ల కూడా మన మాట కుదరదు. ఏంటి, మనకు బాగున్న గ్రహాలు 4 గ్రహాలు, శని, కుజుడు, గురువు, కేతువు. బాగున్న గ్రహాలు రాహువు, బుధుడు, శుక్రుడు. రాహు వల్ల ఏకాదశంలో రాహు ఉన్నాడు. దీనివల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమిటంటే, మీకు ఎప్పటి నుంచో రాకుండా ఉన్న మొండిపడ్డటువంటి డబ్బులు మీకు వస్తాయి. మీరు ఎక్కడన్నా తాకట్టు పెట్టి బంగారం విడిపించుకోలేక తాకట్టుకి ఎంతైతే తాకట్టు పెట్టారో అంత పెరిగి కూడా ఇక వదిలించుకోలేము అనే పరిస్థితి వచ్చింది కూడా మీరు తాకట్టు వదిలించుకుంటారు, మీ బంగారం మీరు తెచ్చుకుంటారు. కాదు ఇంకా బంగారం కొనుక్కుంటారు కానీ, ఇల్లు కొనుక్కుంటారు కానీ మీకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మరి బుధుడు వల్ల వ్యాపారస్తులుగా వ్యాపారం బాగుంది. శుక్రుడు వల్ల ఇల్లు, ఇంటికి సంబంధించినవి, అసలు శుక్రుడు బాగుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఇది మీకు ఉన్నటువంటి లక్షణాలు. అయితే కేతువు వల్ల పూర్తిగా బాగాలేదు. కేతువు వల్ల, శని వల్ల 2 పాపగ్రహాలే. అనవసరమైన సమస్యలు, అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. ఇట్లా చేసినట్లయితే యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ప్రత్యేకించి చేయవలసింది ఏమిటంటే, శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వుల దానము, కుజుడికి 7,000 జపం చేయించుకొని కందుల దానము, గురువుకి 16,000 జపం చేయించుకొని శనగల దానం, కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవల దానం. ఇవి చేయటమే కాక ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయటం, ఇష్టదైవాన్ని పూజించడం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, వీటన్నిటికీ మించింది ఏమిటంటే మీ తారీఖు, నెల, సంవత్సరం ద్వారా మీ జాతకం ఏదో చూపించుకోవటం. ఇది చేసినట్లయితే మీకు అన్ని విధాలా 100కి 100 పాళ్ళు అంతా బాగుంటుంది. మీకు అన్ని విధాల భగవంతుడు సంరక్షణ చేస్తాడు. అయితే ప్రతిదానికి కూడా చెప్పేది ఏమిటంటే, మానవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే, ముందు తల్లిదండ్రులను పూజించడం, ఇష్టదైవాన్ని పూజించడం. మరి జీవించి ఉంటే తల్లిదండ్రులను పూజించాలి, మరణించుంటే వాళ్ళ తిథి రోజు శ్రాద్ధాలు విధులు చేయాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించడమే కాక కొన్ని ధర్మకార్యాలు ఉంటాయి. ఏదైనా కొన్ని యజ్ఞాలు, యాగాలు, అందరికీ దేశానికి సుభిక్షంగా ఉండేటువంటిది ఇందాక చెప్పాను, సత్యనారాయణ స్వామి వ్రతం. అటువంటి వ్రతంలో మనం పాల్గొంటే ఏమవుతుంది, మనమే కాదు దేశం కూడా బాగుపడుతుంది. ఇటువంటివి మనం ఎప్పుడైతే చేస్తామో మనకున్నటువంటి గ్రహదోషాలు పోవడమే కాక అంతకుముందు ఉన్న నష్టం కూడా పూడిపోయి అన్ని విధాల మనం బాగుంటాము. వృషభ రాశి వాళ్ళకి శని పూర్తిగా బాగాలేడు, కుజుడు బాగాలేడు, తర్వాత కేతువు బాగాలేడు. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాలి ఏంటంటే, శని ఒక్కడే బయట ఉన్నాడు. రాహుకేతువుల మధ్యలో శని ఒక్కడే ఉన్నాడు. కానీ మిగతా గ్రహాలు మొత్తం పక్క ఉన్నాయి. అంటే దాదాపు చెప్పాలంటే
కాలసర్ప దోషానికి ఈక్వల్ అని చెప్పాలి. అంటే రాహుకేతుల మధ్యలో ఏ గ్రహాలు లేకుండా ఉంటే కాలసర్ప దోషం. కానీ శని దశమంలో ఉన్నాడు, దశమం మానసం కర్మ అన్నారు. కాబట్టి ఈ రాహుకేతువుల మధ్యలో ఉన్నటువంటి శని వల్ల, రాహుకేతువుల వల్ల వివాహాది శుభకార్యాలకు చాలా ఇబ్బందులు కలగటానికి బాగా అవకాశం కనపడుతోంది. వివాహం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా మీ జాతకం చూపించుకొని అన్ని విధాలా కలిసి అన్ని విధాలా బాగున్నదన్నప్పుడే మీరు వివాహాది శుభకార్యాలకి ప్రయత్నం చేయాలి. అదే కాదు ఏదో పేరును బట్టి పిల్లి, ఎలుక, కుక్క ఇటువంటివి కాదు మనకు కావాల్సింది. మరి ఏమంటారంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నక్షత్రాలు కలిసినయా లేవా, మరి ఇవన్నీ కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా మరి ఈ వివాహ సంబంధాలు చూసుకొని చేసుకోవాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వివాహం దగ్గర మాత్రం చాలా సమస్యలు, వెంటనే విడిపోయే పరిస్థితులు, కోర్టుకెక్కే పరిస్థితులు, రకరకాలైన బాధలు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు వివాహం చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వివాహం చేసుకోవాలి. ఇప్పుడు కనుక వివాహం జరిగితే సరిగ్గా చూడకుండా షష్టాష్టకాలను ఉంటాయి. ఆ షష్టాష్టకాలంటే అర్థం ఏంటంటే ఒకళ్ళు భార్యాభర్త ఇద్దరు మధ్యలో ఒక పచ్చిగడ్డ వేస్తే బగ్గుమని మండుతుంటా. ఎండుగడ్డ అయితే మామూలుగా మండుతుందండి, పచ్చిగడ్డి కూడా మండుతుంటా. అది చూడటం వాళ్ళకి షష్టాష్టకాలు ఏవో అంటారు తెలియని వాళ్ళు. ఆ షష్టాష్టకాలు అంటే వాళ్ళకి తెలియదు. భార్యాభర్త చోట కూర్చుంటే పచ్చిగడ్డి కూడా మండుతుందన్నమాట. ఏం లేదు, గిల్లి తగాదాలు పెట్టుకుంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే వివాహాది శుభకార్యాలు చేసుకోవాలంటే చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. గ్రహస్థితులు పూర్తిగా బాగాలేవు. ఎందుకంటే సెల్లు తగ్గించండి ఇంకా చెప్పండి. ఈ సంవత్సరం నవనాయకులు అంటారు. 9 గ్రహాలు అంటే రాజు, మంత్రి, సేనాధిపతి ఇట్లా ఉంటారు. ఈ 9 మందిలో 6 పాపులు, 3 శుభులైనారు. అంటే వాళ్ళ బలం ఎక్కువగా ఉన్నది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క జాతకం చూసుకోవటం ఒకటి. 2 ముందు దైవ బలాన్ని, ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించడం ఒకటి. దైవబలంతో సమానమైనటువంటి పూజలు చేసుకోవటం ఒకటి. ఇది చాలా ముఖ్యమైనది. అందులో ఇప్పుడు ఒకటి ప్రత్యేకించి ఒకటి చెప్పబోతున్నాను. అది చెప్పగానే 2024 జూన్ నెల 16 నుండి 30 వరకు మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. దీనికంటే ముందు ఒక చిన్న మాట చెప్తాను. చాలామంది ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం 100కి 99 మంది చేస్తున్నారని చెప్పాలి. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేస్తున్నారు. ఎట్లా ఉందంటే పెళ్ళి చేస్తే మంత్రాలతో సహా చేసిన పెళ్ళైనా, ఏమీ లేకుండా మంగళసూత్రం కట్టినా పెళ్ళేనే అంటున్నారు. అయితే దాని వరకు సరిపోతుంది. పూజల్లో అసంపూర్తి పూజ పనికిరాదు. సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణ వ్రతం ఉన్నది. ఆ వ్రతం ఇప్పుడు 5 అధ్యాయాల కథే చెబుతూ ఉన్నారు. అది 9 అధ్యాయాల కథ. 9 అధ్యాయాల కథ కాక ప్రత్యేకమైన పూజా వ్రతం పద్ధతి ఉన్నది. అది దాదాపు కృతయుగం దగ్గర నుంచి కలియుగం వరకు ఆ వ్రతం చేయబడ్డది. అందులో ముందు కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో ధర్మరాజు, కలియుగంలో మానవులు చేశారు. ఈ వ్రతం ఇవాళ మన గ్రహశాంతులు ఎన్ని చేసుకున్నా సరే సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆ వ్రతం చేస్తే మీరు అనుకున్నటువంటి ఇష్టమైన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇదివరకు ఆచరించాం అంటే ఇప్పుడు జనానికి ఏమైందంటే 5 అధ్యాయాలకు అదే కుదించి 20 నిమిషాల్లో చెబితే చాలు. అది కాదు విధానం. పూజ సక్రమంగా జరగాలి, వ్రత కథ కూడా వివరంగా వినాలి. మరి ఇంతకుముందు ఈ జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయం చెప్పి ఉన్నాను. తర్వాత మిగతా అధ్యాయాలు కూడా చెబుతాను, పూజా విధానం చెబుతాను. అది సామూహికంగా చేస్తే చాలా విశేషం.
అది సామూహికంగా వ్రతం చేయడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ సామూహికంగా చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటి కథ ఇంతకుముందు జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయంలో చెప్పి ఉన్నాను. ఆ కథ ఆధారంగా వినండి, తర్వాత మిగతా అధ్యాయాలు చెప్పబడుతుంది. ఈ వ్రతాన్ని చాలా తొందరలో సామూహిక వ్రతంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లా చేయదలిచిన వాళ్ళు ఉంటే మా ఫోన్ నెంబర్కి చెబితే మరి సామూహికంగా కొంతమందిని కలిపితే కానీ కొంచెం ఖర్చు ఎక్కువతో కూడుకుని ఉన్నది కాబట్టి ఇందులో వ్రతాన్ని చేయడమే ధ్యేయం ప్రత్యేకించి. ఎందుకంటే ఉన్నటువంటి బాధల నుంచి బయట పడటం కోసం వ్రతం చేయడం ముఖ్యం కాబట్టి కొంతమంది కలిసి చేయడం చాలా అవసరం. దానికి ఆర్థిక బలం కూడా కావాలి. కాబట్టి ఎవరైనా సరే ఎన్ని సమస్యలు ఉన్నా, మనకు తీరని సమస్యలు ఏమున్నా ఆ సమస్యలు ఖచ్చితంగా ఆ వ్రతం వల్ల తీరుతాయి. రాముడు జయం పొందాడు, ధర్మరాజు జయం పొందాడు ఈ వ్రతం చేసి. ఇప్పుడు కలియుగంలో మనం కూడా జయం పొందగలుగుతాము. కాబట్టి ఈ వ్రతం విధానాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాను. ఎవరైనా కావాలంటే మా ఫోన్ నెంబర్కి చేయండి. ఫోన్ నెంబర్ ద్వారా మీరు సభ్యులుగా చేరదలుచుకుంటే తెలియపరచండి. కొంతమంది కలిస్తే, దానికి తగిన వాళ్ళు కలిస్తే సామూహికంగా ఈ వ్రతం చేద్దాం.